Good morning everyone. Today I am going to conduct our first online session class. So my paper is quantum mechanics. So ఇది మన సిలబస్. మన సిలబస్ కనుక చూస్తే మన ఫస్ట్ యూనిట్ ఏంటి, ఫార్ములేషన్ అండ్ సింపుల్ మెథడ్స్. సో ఈ ఫార్ములేషన్ అండ్ సింపుల్ మెథడ్స్లో ఏంటంటే మన క్లాసికల్ మెకానిక్స్లో ఏంటి, ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక పార్టికల్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుందని చదివింటాం ఇప్పటి వరకు. బట్ ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్లో ఏంటంటే ఎలక్ట్రాన్కి పార్టికల్ నేచరే కాదు, వేవ్ నేచర్ అనేది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అనేసి చూస్తాం. సో ఈ వేవ్ నేచర్ అనేది ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది, పార్టికల్ నేచర్కి ఏంటి, వాటి యొక్క డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. మొమెంటమ్ రిప్రజెంటేషన్, పొజిషన్, కోఆర్డినేట్ రిప్రజెంటేషన్, పొజిషన్ రిప్రజెంటేషన్. సో ఇవన్నీ కూడా ఏంటి, వేవ్ నేచర్కి. సో ఇవి రిప్రజెంటేషన్స్ అన్నిటినీ మనం డిస్కస్ చేస్తాం. ఇంకా ఏంటంటే ఈ క్వాంటమ్ మెకానిక్స్ని సపోర్ట్ చేయడానికి మనం సర్టెన్ పాస్టులేట్స్ అనేది తీసుకున్నాం. సో ఆ సర్టెన్ పాస్టులేట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇంకా ఏంటంటే ఇక్కడ వేవ్ కొలాప్స్ అనేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ ఏంటి, హిల్బర్ట్ స్పేస్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్. సో ఇలాంటి డిఫరెంట్ వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చేసే డిఫరెంట్ ఫార్మేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా వాటి యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ గురించి మనం ఈ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి క్వాంటమ్ డైనమిక్స్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ క్వాంటమ్ డైనమిక్స్ అంటే ఏం చెప్పచ్చు అంటే నథింగ్ బట్ క్వాంటమ్ వర్షన్ ఆఫ్ క్లాసికల్ డైనమిక్స్. సో క్వాంటమ్ డైనమిక్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ క్వాంటమ్ వర్షన్ ఆఫ్ క్లాసికల్ డైనమిక్స్. అంటే డైనమిక్స్ అంటే అసలు ఏం డీల్ చేస్తుందంటే నథింగ్ బట్ మోషన్ కానీ సమ్ మూమెంట్ ఆఫ్ మోషన్స్ కానీ, లేదా టూ సిస్టమ్స్ మధ్య ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఎక్స్చేంజ్ కానివ్వండి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనకి ఏంటి, డైనమిక్స్ అనేది చెప్తుంది. సో ఇక్కడ క్వాంటమ్ డైనమిక్స్ అంటే ఏంటి, క్లాసికల్ మెకానిక్స్లో డీల్ చేసిన వాటిని క్వాంటమ్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వాంటమ్ డైనమిక్స్ కాన్సెప్ట్స్ మనం చూస్తాం, వాటి యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్. నెక్స్ట్ ఏంటంటే అప్రాక్సిమేట్ మెథడ్స్, మన థర్డ్ యూనిట్. సో అప్రాక్సిమేట్ మెథడ్స్ ఏంటంటే మనం క్లాసికల్ స్టాటిస్టికల్ మెకానిక్స్లో ఆల్రెడీ చదివినాం. ఏంటి, స్క్రోడింజర్స్ టైం డిపెండెంట్ ఈక్వేషన్, నెక్స్ట్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, ఇలా మనం సర్టెన్ కాన్సెప్ట్స్ అనేది చూసినాం. సో అక్కడ క్లాసికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, మనకి ఫైనైట్ సొల్యూషన్ అనేది వచ్చింది. బట్ అదే కాన్సెప్ట్స్ని మనం క్వాంటమ్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకేంటి, ఫైనైట్ సొల్యూషన్ అనేది రాలేదు. సో ఆ కాన్సెప్ట్స్ని మనం క్వాంటమ్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఏం తీసుకున్నామంటే పర్టర్బేషన్ థియరీ అనేది కాన్సెప్ట్ తీసుకొని ఆ క్లాసికల్ మెకానిక్స్ యొక్క కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం. సో ఇంకా డిఫరెంట్ అప్రాక్సిమేషన్ మెథడ్స్. సో వాటన్నిటిని కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ థర్డ్ యూనిట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అవర్ ఫోర్త్ యూనిట్ ఈ స్కాటరింగ్ థియరీ. సో క్లాసికల్ మెకానిక్స్లో ఉన్న స్కాటరింగ్ థియరీ కాన్సెప్ట్స్ని మనం క్వాంటమ్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కాటరింగ్ థియరీ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎంటైర్ సిలబస్. సో నెక్స్ట్ స్లైడ్ ఈస్ ఇంట్రడక్షన్. సో క్వాంటమ్ మెకానిక్స్ అనగానే బేసిక్గా రేస్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ క్లాసికల్ మెకానిక్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్. సో ఎవరెవరికి ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది అసలు అవసరము, ఎందుకు ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది మనకు అవసరము, అసలు ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఫస్ట్ ఎలా వచ్చింది, ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఎందుకు డిఫికల్ట్ అండ్ డిఫరెంట్, సో మిగిలిన వాటితో పోలిస్తే ఎందుకు క్వాంటమ్ మెకానిక్స్ అనేది డిఫరెంట్గా. సో ఇవన్నీ మనకు వచ్చే సర్టెన్ బేసిక్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ క్లాసికల్ మెకానిక్స్. సో ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ దేని గురించి డీల్ చేస్తుందంటే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి డీల్ చేసేదానికి మనకి క్లాసికల్ మెకానిక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ క్లాసికల్ మెకానిక్స్ అనేది దేని గురించి చెప్తుందంటే నథింగ్ బట్ హౌ అవర్ ఎవ్రీడే ఆబ్జెక్ట్స్ మూవ్. ఈ క్లాసికల్ మెకానిక్స్ మొత్తం కూడా దేని మీద బేస్ అయి ఉంటుందంటే న్యూటన్స్ లాస్ మీద బేస్ అయి ఉంటుంది. సో వాట్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ సే థియరీ ఆఫ్ మోషన్. సో క్లాసికల్ మెకానిక్స్ ఇస్ ద థియరీ ఆఫ్ మోషన్. సో నెక్స్ట్ వాట్ ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్. సో అసలు ఈ క్లాసికల్ మెకానిక్స్ నుంచి క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి. సో మనకి క్లాసికల్ మెకానిక్స్లో కూడా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఏంటి, న్యూటన్స్ లాస్ ఉన్నాయి, తర్వాత ఏంటి లెగ్రాంజియన్ మెకానిక్స్ వచ్చింది, తర్వాత హామిల్టోనియన్ ఈక్వేషన్స్ వచ్చింది, తర్వాత బోల్ట్జ్మాన్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇవన్నీ ఏంటి, అప్ టు 19th century వరకు మనకి ఇలా క్లాసికల్ మెకానిక్స్లో చాలా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్స్ అనేవి వచ్చినాయి. బట్
ఇన్ 1920th సెంచరీ ఏంటి క్లాసికల్ మెకానిక్స్ అనేది మనం క్వాంటమ్ మెకానిక్స్తో రీప్లేస్ అయింది. సో ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ అసలు క్వాంటమ్, వర్డ్ క్వాంటమ్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ పాసిబుల్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ అంటే ఏంటి, ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ డీల్స్ అబౌట్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్. సో ఈ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి లేదా పార్టికల్స్ గురించి ఏది డీల్ చేస్తుంది అంటే క్వాంటమ్ మెకానిక్స్ డీల్ చేస్తుంది. సో ఇక్కడ వెరీ వెరీ స్మాల్ థింగ్స్ అంటే ఏంటి అంటే 1 మీటర్, 1 మిల్లీమీటర్, 1 మైక్రోమీటర్, సో ఇవన్నీ కూడా స్మాల్ థింగ్సే. బట్ ఏంటి ఇవన్నీ కూడా క్లాసికల్గానే బిహేవ్ చేస్తుంది. సపోజ్ 1 నానోమీటర్ తీసుకుంటే కూడా ఏంటి, ఇది కూడా సమ్వాట్ నాన్ క్లాసికల్, ఇది సమ్వాట్ నాన్ క్లాసికల్. బట్ మెయిన్గా ఈ క్వాంటమ్ మెకానిక్స్లో వెరీ వెరీ స్మాల్ థింగ్స్ అంటే మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే ఏవేవి అంటే ఆటమ్స్, న్యూక్లియస్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, క్వార్క్, సో ఇలాంటి వాటి గురించి డీల్ చేసేటప్పుడు మనకి ఏది డీల్ చేస్తుంది క్వాంటమ్ మెకానిక్స్ డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, వై ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్ విచ్ పీపుల్ నెవర్ నీడ్ క్వాంటమ్ మెకానిక్స్. సో ఎవరికి క్వాంటమ్ మెకానిక్స్ అసలు అవసరం లేదు. సో డాక్టర్స్, ఎలక్ట్రీషియన్స్, మెకానిక్స్, లేదంటే ఏదైనా పెద్ద పెద్ద స్పేస్ క్రాఫ్ట్స్ని డిజైన్ చేసేటప్పుడు సో ఇలాంటి వాటిల్లో మనకి క్వాంటమ్ మెకానిక్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్, వై ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్ ఎవర్ నీడెడ్. అసలు ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది మనకు ఎందుకు అవసరం, ఫస్ట్ అసలు మెయిన్గా దేనికి అంటే, సో వీ నో అబౌట్ బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది జరగడం వల్ల ఏంటి మనకి యూనివర్స్ అనేది ఫామ్ అయింది. సో ఈ యూనివర్స్ అనేది ఫామ్ అయిన వాటి యొక్క ఎర్లీ మూమెంట్స్ గురించి మనం అర్థం చేసుకోవడానికి మనకి క్వాంటమ్ మెకానిక్స్ అనేది చాలా అవసరం అంట. నెక్స్ట్ ఇంకేంటంటే మన కంప్యూటర్స్లో కానివ్వండి, లేదంటే మొబైల్ ఫోన్స్లో కానివ్వండి, మనం యూస్ చేసే స్మాల్ స్మాల్ చిప్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉంటుందంటే క్వాంటమ్ మెకానిక్స్. నథింగ్ బట్ క్వాంటమ్ మెకానిక్స్ ప్లస్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఈ చిప్స్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్, నానో టెక్నాలజీ. సో నానో టెక్నాలజీ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్. సో నెక్స్ట్ ఏంటి, వాట్ లెడ్ టు ద ఇన్వెన్షన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. అసలు ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది అసలు ఎందుకు వచ్చింది. సో ఏంటి, క్లాసికల్ మెకానిక్స్ అనేది మనకి కొన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, మీన్స్ కొన్ని క్వశ్చన్స్ అన్నిటిని మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో వాటి కోసం ఏంటి మనకి క్వాంటమ్ మెకానిక్స్ అనేది వచ్చింది. సో కొన్ని కనుక చూస్తే ఏంటి, యాటమ్స్ ఎందుకు పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఎమిట్ చేస్తుంది, సో అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఏంటి క్లాసికల్ మెకానిక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేది న్యూక్లియస్ చుట్టూ అంటే తిరిగేటప్పుడు, సో అవి వాటి ఆర్బిట్ తిరిగేటప్పుడు ఏంటి, అవి ఎందుకు న్యూక్లియస్లో న్యూక్లియస్లో వెళ్ళి పడిపోవడం లేదు, సో ఎందుకు రివాల్వ్ అవుతూనే ఉన్నాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. నెక్స్ట్ ఏంటి, యాటమ్స్ ఎందుకు డిసింటిగ్రేట్ అవడం లేదు, కొలిజన్ అయినప్పుడు ఎందుకు యాటమ్స్ అనేది డిసింటిగ్రేట్ అవ్వడం లేదు అనే క్వశ్చన్ కూడా మనకి చెప్పలేకపోయింది. అంటే ఏంటి, 2 యాటమ్స్ అనేది ఇక్కడ కొలైడ్ అయినప్పుడు ఏంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే జరుగుతుంది, యాటమ్స్ అనేది కొలాప్స్ అవ్వడం లేదు కదా. సో అది ఎందుకు అనేది కూడా మనకి ఏంటి క్లాసికల్ మెకానిక్స్ చెప్పలేకపోయింది. సో వీటన్నిటికీ యొక్క సొల్యూషన్స్ ఏంటి, మనము క్వాంటమ్ మెకానిక్స్ అనేది వచ్చింది. వై ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్ సో డిఫరెంట్ అండ్ డిఫికల్ట్. సో క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఎందుకు డిఫరెంట్ అసలు మీకు వాటితో పోలిస్తే అంటే, సో క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్స్ ఏంటంటే డీలోకలైజ్డ్గా ఉంటాయి. అంటే ఏంటి, దే కెనాట్ హ్యావ్ వెల్ స్పెసిఫైడ్ పొజిషన్. సో క్వాంటమ్ మెకానిక్స్ పరంగా ఒక పార్టికల్కి లేదంటే ఒక వెల్ స్పెసిఫైడ్ పొజిషన్ అనేది ఉండదు. బట్ క్లాసికల్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒక పార్టికల్కి మనకి ఒక సర్టెన్ పర్టికులర్ పొజిషన్ అనేది మనం చెప్పచ్చు ఆ పార్టికల్ అనేది ఎక్కడుందని. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ తీసుకుంటే క్లాసికల్ పరంగా ఏంటి, ఒక పార్టికల్కి మనము ఏంటి ఒక పార్టికల్ అనేది ఒక పొజిషన్తో పాటు ఏంటి ఆ పొజిషన్ యొక్క దాని యొక్క వెలాసిటీని, మొమెంటమ్ని మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పచ్చు, డిటర్మైన్ చేయొచ్చు. బట్ క్వాంటమ్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇట్స్ నాట్ ట్రూ. సో చెప్పలేము అని చెప్తుంది క్వాంటమ్ మెకానిక్స్. ఇంకోటి ఏంటంటే, సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటి పార్టికల్గా బిహేవ్ చేస్తాయని క్లాసికల్ మెకానిక్స్లో చెప్తాం. బట్ ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్ నేచర్తో పాటు వేవ్ నేచర్ అనేది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అని క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. సో ఇది డిఫరెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే,
we have క్వాంటమ్ మెకానికల్ టనలింగ్ కాన్సెప్ట్. మనం దీన్ని డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సో ఇక్కడ క్వాంటమ్ మెకానికల్ టనలింగ్లో ఏంటంటే ఒక పార్టికల్ అనేది సర్టెన్ బ్యారియర్ అనేది వచ్చిందనుకోండి, క్లాసికల్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఆ బ్యారియర్ అనేది అంటే ఆ ఎలక్ట్రాన్ అనేది బ్యారియర్ని ఓవర్ చేయడం కోసము ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఓవర్ చేయగలిగేంత ఎనర్జీ వస్తుందో అప్పుడు మాత్రమే ఓవర్కమ్ చేస్తుంది. బట్ క్లాసికల్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ ఎలక్ట్రాన్, ఆ సర్టెన్ ఎలక్ట్రాన్ అనేది ఆ బ్యారియర్ని టన్నల్ చేసుకొని వెళ్ళిపోతుంది అని మనకి క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. సో దీస్ ఆర్ some facts. లెట్స్ కమ్ టు ద క్వాంటమ్ మెకానిక్స్. సో జనరల్గా మీకు క్వాంటమ్ మెకానిక్స్ బేసిక్ ఇంట్రడక్షన్కి వెళ్తే ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ థియరీ ఆఫ్ విచ్ ఇన్వెంటెడ్ టెక్నాలజీస్. అంటే ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ అనేది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ థియరీ. సో మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ని క్వాంటమ్ మెకానిక్స్ బేస్ చేసుకుని ఏదేది కంప్యూటర్స్, డిజిటల్ కెమెరాస్, ఎల్ఈడి స్క్రీన్స్, లేజర్స్ ఎక్సెట్రా. ఇంకా ఏం చెప్తున్నా అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది మనకి దేనికి డిస్క్రైబ్ చేస్తుందంటే, సో యూనివర్స్లో ఉన్న స్మాలెస్ట్ థింగ్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఏవేవి, మాలిక్యూల్స్, ఆటమ్స్, సబాటామిక్ పార్టికల్స్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, క్వార్ట్స్. సో ఇలాంటి వాటి గురించి. నెక్స్ట్ ఏంటి, ఇంకేం చెప్తుందంటే ఆల్ అరౌండ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ దిస్ ఈజ్ రియలీ హౌ ద హోల్ యూనివర్స్ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్. అంటే ఏంటి, ఈ యూనివర్స్ మొత్తం కూడా ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ బేస్ చేసుకొని జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి అన్నీ కూడా, సో మనకు తెలుసు యూనివర్స్ మొత్తం కూడా ఏంటి, మేడప్ ఆఫ్ సమ్ పార్టికల్స్, అంతే కదా. సో ఇక్కడ ఈ క్వాంటమ్ మెకానిక్స్ పరంగా ఏంటి, ఎలక్ట్రాన్స్కి పార్టికల్ నేచర్ కాదు, వేవ్ నేచర్ కూడా ఉంది. సో ఈ యూనివర్స్ మొత్తం కూడా ఈ క్వాంటమ్ మెకానిక్స్ మీద సో వేవ్ ఫామ్లో అనేది జరుగుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఏంటి, సో నార్మల్గా ఏంటి, అదే ఇక్కడ ఫోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ప్రతిదాన్ని మనం పార్టికల్స్గా తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్లో మనం మొత్తంని వేవ్స్గా డిస్క్రైబ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫిగర్ కనుక చూస్తే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంది, ఇక్కడ యూ కెన్ సీ వేవ్ ఫంక్షన్. సో ఇక్కడ ఏంటి, పార్టికల్ నేచర్గా ఏంటి, ఇక్కడ మనం నార్మల్గా అయితే ఇలా ఎలక్ట్రాన్స్ ఫామ్లో పార్టికల్ నేచర్లో మనం ఇక్కడ ఏంటి ఈ ఎలక్ట్రాన్స్గా డిస్క్రైబ్ చేస్తాం. బట్ క్వాంటమ్ మెకానిక్స్లో ఏంటంటే మనం ఇక్కడ చూపించే వేవ్ ఫామ్లో డిస్క్రైబ్ చేస్తాం. సో ఆ వేవ్ ఫామ్, సో ఈ క్వాంటమ్ మెకానిక్స్లో ఈ పార్టికల్ అనేదాన్ని, అంటే ఈ క్లాసికల్ మెకానిక్స్లో ఉన్న ఈ పార్టికల్స్, ఈ ఎలక్ట్రాన్స్ని మనము క్వాంటమ్ మెకానిక్స్లో ఈ వేవ్ ఫామ్లో డిస్క్రైబ్ చేస్తున్నాం. సో దీన్నే మనం ఏమంటామంటే ఈ వేవ్ ఫామ్ని వేవ్ ఫంక్షన్ అంటాం. సో ఈ వేవ్ ఫంక్షన్, ఈ వేవ్ అనేది నథింగ్, ఇది ఏదో దిస్ ఈజ్ ఏంటి రియల్ ఫిజికల్ వేవ్. అంటే ఏంటి, వాటర్ వేవ్స్ కానివ్వండి, వేవ్స్ ఆఫ్ వాటర్ కానివ్వండి, లేదా సౌండ్ వేవ్స్. సో ఇలాంటి వేవ్ కాదు ఇది. ఏంటిది ఒక ఫిజికల్ వేవ్ కాదు. అంటే సంథింగ్ లైక్ సౌండ్ వేవ్స్ కానివ్వండి, వాటర్లో వచ్చి ఫామ్ అయ్యే వేవ్స్, ఇలా ఒక ఫిజికల్ వేవ్ అనేది కాదు క్వాంటమ్ మెకానిక్స్లో. బట్ ఏంటి, ఒక మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్. అంటే మనకున్న ఈ మన చుట్టూ ఉన్న ఈ రియల్ వరల్డ్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ఆ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ నేచర్ని మనం ఏంటి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో ఈ వేవ్ ఫంక్షన్ అనే దాని ద్వారా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. The quantum wave is an abstract mathematical description to get the real world properties like position, momentum of an electron. So quantum mechanics point of view, so electron అనేది వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ వేవ్ నేచర్ అనేది కూడా ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఆ వేవ్ ఫామ్లో ఉండే ఆ పార్టికల్ కూడా పొజిషన్, మొమెంటమ్ అనేది కనుక్కోవడానికి సో మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ ఫామ్లో ఏంటి మనం వేవ్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాం. సో ఈ వేవ్ ఫంక్షన్కి కూడా ఏంటి, మనం సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు. సపోజ్ ఈ వేవ్కి అంటే ఆ పార్టికల్ అనేది వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఏంటి, ఆ సర్టెన్ వేవ్ అనేది ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్, ఆ వేవ్ ఏ పొజిషన్లో ఉంది. సపోజ్ పార్టికల్ ఇన్ ఏ బాక్స్ తీసుకోండి. సో పార్టికల్ ఇన్ ఏ బాక్స్లో, ఆ బాక్స్లో పార్టికల్ అనేది ఏ పొజిషన్లో ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం, అంటే వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ పరంగా. సో పార్టికల్ అనేది ఎక్కడుంది అని వేవ్ ఫామ్లో మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని తీసుకొని స్క్వేర్ చేసి మనం ఏంటి
పొజిషన్ అనేది తెలుసుకోవచ్చు దేని పరంగా, క్వాంటమ్ మెకానిక్స్ పరంగా. ఇంకా ఏం చెప్తున్నా అంటే, సో ఎప్పుడైతే మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చేస్తామో అప్పుడు ఈ వేవ్ ఫామ్ ఇక్కడ చూడండి, ద వేవ్ వుడ్ లుక్ సంథింగ్ లైక్ బిలో. సో ఈ బిలో డయాగ్రామ్లో చూస్తే అప్పుడు ఈ వేవ్ ఫామ్ అనేది ఇలా టర్న్ అవుతుంది, అంటే ఏంటి ఇలా చేంజ్ అవుతుంది. సో ఈ వేవ్ ఫామ్లో మనకి ఏం ఇస్తుందంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో క్వాంటమ్ మెకానిక్స్లో అంటే ఏంటి, సో ఇక్కడ మనకి 2 హైయెస్ట్ పీక్స్ చూపిస్తున్నాయి. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఏంటి కొంచెం స్మాలెస్ట్ పీక్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఆ పార్టికల్ అనేది అంటే ఆ ఎలక్ట్రాన్ అనేది, ఆ స్పెసిఫిక్ ఎలక్ట్రాన్ అనేది సో ఆ వేవ్ ఫామ్లో ఎక్కడ ఉంది అంటే ఈ 2 హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి కదా, అక్కడ హై ప్రాబబిలిటీ అంటే ఏంటి, అక్కడ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి, స్మాల్ పీక్స్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో అక్కడ ఏంటి, తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎలక్ట్రాన్ అక్కడ ఉండడానికి. అంటే ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ మొత్తం కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ పార్టికల్ అనేది ఈ పొజిషన్లో ఉంది లేదా దానికి ఇంత వెలాసిటీ ఉందని చెప్పదు. సో క్వాంటమ్ మెకానిక్స్ మనకి ఏం చెప్తుంది, ప్రాబబిలిటీ కండిషన్స్లో మాత్రమే చెప్తుంది. సో ఆల్రెడీ మనం చూసినాం క్వాంటమ్ మెకానిక్స్ ఏంటి, ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనేది, స్పెసిఫైడ్ పొజిషన్స్ అనేది చెప్పదు. సో ఏంటి, ఉండే ఛాన్సెస్ ఉంది అని మాత్రమే, ప్రాబబిలిటీ కండిషన్ మాత్రమే చెప్తుంది. సో మనం అలా చెప్పలేము, ఎగ్జాక్ట్ వాటికి ఒక స్పెసిఫైడ్ పొజిషన్ని చెప్పలేము అని క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. హెన్స్ విత్ క్వాంటమ్ మెకానిక్స్ వీ డోంట్ నో ఎనీథింగ్ విత్ ఇన్ఫినిట్ డీటెయిల్. అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ డీటెయిల్తో మనం క్వాంటమ్ మెకానిక్స్ పరంగా చెప్పలేము. అంటే క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే అలా చెప్పలేము అని చెప్తుంది. నెక్స్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ వేవ్ కొలాప్సెస్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ థింగ్ మనకు క్వాంటమ్ ఫిజిక్స్లో కనుక చూస్తే సో ఏంటి, ఫస్ట్ ఉన్న ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే వేవ్ నేచరు, పార్టికల్ నేచర్ అనేది రెండు ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్నే మనం ఏమంటున్నాము, వేవ్ పార్టికల్ డ్యువాలిటీ అంటున్నాం. అంటే ఒకేసారి ఒక ఎలక్ట్రాన్ అనేది వేవ్ నేచర్ని, పార్టికల్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అదే క్లాసికల్ మెకానిక్స్లో అయితే న్యూటన్ పరంగా ఏంటి ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయినాడు. సో మనకి ఈ వేవ్ ఫంక్షన్ వీటి మీద క్లాసికల్ మెకానిక్స్ పరంగా అయితే మనకి ఐడియా లేదు. బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అన్ని దేనికి, క్వాంటమ్ మెకానిక్స్లోనే వచ్చినాయి. సో ఇక్కడ వేవ్ కొలాప్స్ అంటే ఏం చెప్తున్నానంటే, సో మెజర్మెంట్ కొలాప్సెస్ ది వేవ్ ఫంక్షన్ బట్ వీ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ ఎనీ ఫిజిక్స్ టు డిస్క్రైబ్ ది వేవ్ కొలాప్సెస్. సో ఈ వేవ్ కొలాప్సెస్ అనే కాన్సెప్ట్ని మనము మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయడానికి మన దగ్గర అసలు ఎలాంటి ఫిజిక్స్ లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్ కొలాప్సెస్ ది వేవ్ ఫంక్షన్. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, సో బై యూజింగ్ ద ఎగ్జాంపుల్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని కనుక చూస్తే ఇక్కడ ఏంటి, సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేస్తాము, సో ఎలక్ట్రాన్స్ అనేదాన్ని ఏంటి ఒక 2 స్లిట్స్ ఉన్న తీసుకొని ఏం చేస్తాం, ఎలక్ట్రాన్స్ అనేది ప్రొజెక్ట్ చేస్తాం. సో క్లాసికల్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సో ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేది పార్టికల్ నేచర్ మాత్రమే ఎగ్జిబిట్ చేయాలి. కాబట్టి సో మీరు రైట్ సైడ్ ఫిగర్ కనుక చూస్తే నార్మల్గా ఏంటి, క్లాసికల్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏంటి, ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఆ 2 స్లిట్స్ దగ్గర మాత్రమే ఫామ్ అవ్వాలి. బట్ క్వాంటమ్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, మనకి కానీ మన క్లాసికల్ దగ్గర ఏంటి, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో క్లాసికల్ మెకానిక్స్ పరంగా పార్టికల్ నేచర్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవ్వకూడదు. సో ఈ క్వాంటమ్ మెకానిక్స్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, సపోజ్ ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ ఫిగర్లో మనకి ఏంటంటే ఇక్కడ ఈ 2 స్లిట్స్ దగ్గర మనకి 2 డిటెక్టర్స్ కనిపిస్తున్నాయి. సో ఆ 2 డిటెక్టర్స్ అంటే ఏంటి, ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది మనం పంపిస్తున్నాము, ఆ 2 స్లిట్స్ నుంచి మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది పంపిస్తున్నాము అనేది డిటెక్ట్ చేయడం కోసం 2 డిటెక్టర్స్ పెట్టి ఎక్స్పెరిమెంట్ అనేది ఎప్పుడైతే మనం ఎగ్జిబిట్ చేస్తామో అప్పుడు ఏమైందంటే అక్కడ సో నథింగ్ బట్ ఇట్స్ మెజర్మెంట్. సో అలా కండక్ట్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ మనం ఏం చూసామంటే, సో ఆ ఎలక్ట్రాన్స్ అనేది పార్టికల్ నేచర్ని మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఏంటి, అక్కడ మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది రాలేదు. అదే సేమ్ ఎక్స్పెరిమెంట్ని మనం ఆ డిటెక్టర్స్ తీసేసి, అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ పంపిస్తున్నాం అని కౌంట్ చేసి ఆ డిటెక్టర్స్ని రిమూవ్ చేసేసి ఆ సేమ్ ఎక్స్పెరిమెంట్ని మనం రిపీట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ పార్టికల్స్ ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఏంటి, ఒక సర్టెన్ కండిషన్లో ఏంటి
పార్టికల్ గాను ఇంకొక దీంట్లో వేవ్ గాను రెండిటిగాను యాక్ట్ చేస్తుంది. బట్ ఎందుకు ఇలా పార్టికల్ గాను వేవ్ గాను ఇలా రెండిటిగాను ఎందుకు ఉంది అంటే సో ఒక ఎలక్ట్రాన్కి డ్యువల్ నేచర్ అంటే ఏంటి, అది పార్టికల్గాను ఉండగలదు, వేవ్గాను ఉండగలదు. బట్ ఆన్ సర్టెన్ ప్రాబబిలిటీ కండిషన్స్ అంటే ఏంటి, ఇక్కడ మెజర్మెంట్ కొలాప్సెస్ ది వేవ్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనం మెజర్ చేయడం వల్లే సంథింగ్ ఒక మెజర్ చేయడం వల్ల ఏంటి దాన్ని అది ఆ వేవ్ నేచర్ అనే ఆ స్టేట్ నుంచి పార్టికల్ స్టేట్లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. సో మనం ఎప్పుడైతే డిటెక్ట్ చేయలేదో అప్పుడు ఏంటది వేవ్ దాని ఒక వేవ్ స్టేట్లోనే మాత్రమే కంటిన్యూ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ డిటెక్ట్ చేయడం వల్ల అక్కడ ఏంటి వేవ్ నేచర్ అనేది కొలాప్స్ అయిపోతుంది, పార్టికల్ నేచర్ని మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. సో దీనికి సర్టెన్ మ్యాథమెటికల్ ప్రూఫ్ అనేది ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఇది మనం చెప్పే ఒక ప్రిడిక్షన్. నెక్స్ట్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటంటే ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏంటి, ఇంకా ఆ క్వశ్చన్ అనేది అలానే ఉండిపోయింది. ఆ క్వశ్చన్ అనేది ఎందుకు ఆ వేవ్ అనేది ఎందుకు కొలాప్స్ అయిపోయి ఆ పార్టికల్గానే ఉంది. సో మెజర్మెంట్ చేయడం వల్ల అక్కడ వేవ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ అనేది మనకి ఏంటి క్వశ్చన్గానే ఉంది, అంటే మనకి ఎలాంటి మ్యాథమెటికల్ ప్రూఫ్స్ అనేది ఎలాంటివి లేవు, ఇట్స్ జస్ట్ ఏంటి క్వశ్చన్గానే ఉండిపోయింది. సో ఈ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి, వీటిని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. అసలు ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ కరస్పాండ్స్ టు రియాలిటీ. అంటే ఈ రియాలిటీ అంటే ఏంటి, మన రియల్ వరల్డ్లో ఈ జరుగుతున్న ఈ వేవ్ కొలాప్స్ కానివ్వండి, సో ఈ కాన్సెప్ట్స్ని మనము మ్యాథమెటికల్ థియరీ పరంగా మ్యాథమెటికల్ ఫామ్లో క్వాంటమ్ మెకానిక్స్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసే కొన్ని అటెంప్ట్స్ అన్నిటిని మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్స్ అంటున్నాం. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏం చెప్పచ్చు, సంథింగ్ ఒక ఎక్స్ప్లెయినింగ్ కానివ్వండి లేదంటే అండర్స్టాండింగ్ ఆఫ్ సంథింగ్. ఇంటర్ప్రిటేషన్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ సంథింగ్. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే సో ఒక పర్సన్ అనేవాడు తన ఒక లాంగ్వేజ్ని సపోజ్ ఒక లాంగ్వేజ్ని మనం ఇంకొక లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాం అనుకోండి, సో దాన్ని మనం ఏమంటాము ఇంటర్ప్రిటర్ అంటాం. సో అంటే ఏంటి ఇక్కడ ఒక పర్సన్కి ఆ లాంగ్వేజ్ అనేది తెలియదు, ఇంకో పర్సన్ ఏం చేస్తున్నాడు ఆ లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్ ఫామ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. ఎందుకు, అది అర్థం కావట్లేదు కాబట్టి అర్థం చేసుకోవడానికి. సో ఆ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్కి మనకేంటి అర్థం కావట్లేదు, సర్టెన్ క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం ఏం చేస్తున్నాం మనం ఇంకొక కాన్సెప్ట్ ద్వారా అంటే ఇంకొక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం చేసే అన్నిటినీ మనం ఏమంటున్నామంటే ఇంటర్ప్రిటేషన్ అంటున్నాం. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ కోపెన్గన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. సో ఈ కోపెన్గన్ అనే ఆయన ఫస్ట్ చేసిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే an object in a physical system can simultaneously exist in all possible configurations. అంటే ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఈయన చేసిన ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్. సో ఇప్పటికీ ఇది సక్సెస్ఫుల్గానే ఉంది. సో అంటే ఇది తప్పు అని చెప్పింది మనకి ఇంకా రాలేదు. సో ఈయన పరంగా ఏంటి అంటే ఒక ఫిజికల్ సిస్టంలో ఒక రియల్ వరల్డ్లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఆల్ పాసిబుల్ కాన్ఫిగరేషన్స్. అంటే ఏంటి పాసిబుల్ కాన్ఫిగరేషన్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్. కాన్ఫిగరేషన్స్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్ చాయిసెస్తో ఎగ్జిబిట్ అయి ఉంటుంది, అంటే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. By observing the system collapses and forces the object into one of those possible states. సో ఈ కోపెన్గన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ని మనము ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఇంకా డీటెయిల్గా ఏంటంటే కాన్సెప్ట్ వాస్ స్క్రోడింజర్స్ క్యాట్. సో ఆ ఇంటర్ప్రిటేషన్ మనం అర్థం చేసుకోవడానికి మనకున్న ఇంకొక కాన్సెప్ట్ వచ్చి స్క్రోడింజర్ క్యాట్. సో ఆయన యొక్క ఈ కోపెన్గన్ అనే యొక్క ఇంటర్ప్రిటేషన్ని మనకి స్క్రోడింజర్ అనే సైంటిస్ట్ ఇంకా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటంటే ఈ స్క్రోడింజర్స్ క్యాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ థాట్ ఎక్స్పెరిమెంట్. ఎవరు మన ఎడ్విన్ స్క్రోడింజర్
ఫిజిసిస్ట్ ఏం చేశారంటే ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, స్క్రోడింజర్స్ క్యాట్. ఈ స్క్రోడింజర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక బాక్స్ అనేది ఉంటుంది. సో ఒక క్లోజ్డ్ బాక్స్లో సో క్యాట్ అనేది ఉంటుంది. సో క్యాట్తో పాటు ఏంటంటే మనకి ఇక్కడ ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఏది, డికేయింగ్ రేడియో యాక్టివ్ మెటీరియల్. సో అది డికేయబుల్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంటుంది. ఇంకా దానికి కనెక్ట్ ఏది ఉంటుంది అంటే డిటెక్టర్ ఉంటుంది. సో ఏంటి, ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ డికే అయిందనుకోండి, అది డిటెక్ట్ చేస్తుంది. సో ఈ డిటెక్టర్కి ఏముంటుంది అంటే ఒక హ్యామర్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, అది డిటెక్ట్ అయిందని సెన్స్ చేసినప్పుడు ఏమవుతుంది, హ్యామర్ అనేది పడి సో అక్కడ ఒక పాయిజనస్ గ్యాస్ అనేది ఉంటుంది. ఒక ఫ్లాస్క్లో ఆ పాయిజనస్ గ్యాస్ మీద పడి ఆ పాయిజన్ అనేది ఎమిట్ అయ్యి ఏంటి, క్యాట్ అనేది చనిపోతుంది. సో ఓవరాల్గా బాక్స్లో కాన్సెప్ట్ ఇది. సో అక్కడ ఏంటి, ఒక బాక్స్లో ఒక క్యాట్ ఉంది. సో క్యాట్తో పాటు మనకు అక్కడ బ్లూగా చూడొచ్చు ఏంటది, రేడియో యాక్టివ్ డికే మెటీరియల్. సో ఒక రేడియో యాక్టివ్ డికే మెటీరియల్ తీసుకున్నాము. సో దానికి ఏం కనెక్ట్ అయింది అంటే ఒక డిటెక్టర్ అనేది కనెక్ట్ అయింది. సో అది ఆ మెటీరియల్ అనేది డికే అయినప్పుడు ఏం చేస్తుంది, ఈ డిటెక్టర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో డిటెక్ట్ చేసినప్పుడు అక్కడ మనకి ఏమంటే ఒక సెన్సార్కి కనెక్ట్ అయింది. సో అది ఏం చేస్తుంది, ఈ డిటెక్టర్ డిటెక్ట్ చేసినప్పుడు ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఆ హ్యామర్ని రిలీజ్ చేస్తాయి. హ్యామర్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ హ్యామర్ అనేది ఏమవుతుంది, పాయిజనస్ గ్యాస్ ఫ్లాస్క్ మీద పడి ఆ ఫ్లాస్క్ అనేది బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ ఏంటి, పాయిజనస్ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యి ఆ క్యాట్ అనేది చనిపోతుంది. సో ఇక్కడ స్క్రోడింజర్ ఏం చెప్తున్నాడంటే ఆ బాక్స్లో ఉండే ఆ క్యాట్ అంటే ఏంటి, రేడియో యాక్టివ్ మెటీరియల్ డికే అయ్యి సో ఈ ఓవరాల్ ప్రాసెస్ జరిగి క్యాట్ చనిపోవడానికి ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 50% ఛాన్సెస్ ఉంది. ఆ మెటీరియల్ అనేది డికే అవ్వకుండా అంటే ఏంటి, డికే అవ్వకుండా క్యాట్ అనేది బతికుండడానికి ఏంటి 50% ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ ఎన్ని పాసిబుల్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ ప్రజెంట్ ఈ ఎక్స్పెరిమెంట్కి ఇక్కడ ఏంటి, క్యాట్కి 2 పాసిబుల్ కాన్ఫిగరేషన్స్. ఒకటి ఏంటి, క్యాట్ అనేది బ్రతికుండొచ్చు, లేదంటే క్యాట్ అనేది చనిపోయిండొచ్చు. సో బాక్స్ అనేది ఏంటి, ఓవరాల్గా క్లోజ్డ్లో ఉంది. సో బాక్స్ లోపల ఈ క్యాట్ అనేది ఉంది. సో బాక్స్ బయట సో మనమేమనుకోవచ్చు, సో క్యాట్ బతికుందా చనిపోయిందా. సో ఏంటి 2 పాసిబుల్ కాన్ఫిగరేషన్స్. సో స్క్రోడింజర్ ఏం చెప్తున్నాడంటే ఆ క్యాట్ అనేది 2 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది ఒకేసారి. ఏంటి, బతికుండొచ్చు, చనిపోవచ్చు. ఈ 2 డిఫరెంట్ స్టేట్స్ అనేది అక్కడ అట్ ఏ టైంలో ఒకేసారి ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనము ఆ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూస్తామో అప్పుడు ఆ క్యాట్ అనేది ఒక స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఒకటి చనిపోయిన స్టేటు, లేదంటే ఒకటి బతికుండే స్టేటు. సో ఇలా ఒక స్టేట్ని మాత్రమే చూస్ చేసుకుంటుంది అని చెప్తున్నాడు. సో ఇదేంటి, థాట్ ఎక్స్పెరిమెంట్. సో ఏంటి, ఇక్కడ మన కాంపెన్గైన్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఏం చెప్తున్నారు, బై అబ్జర్వింగ్ ద సిస్టమ్ కొలాప్సెస్ అండ్ ఫోర్సెస్ ద ఆబ్జెక్ట్ ఇంటూ వన్ ఆఫ్ దోస్ పాసిబుల్ స్టేట్స్. అబ్జర్వింగ్ ద సిస్టమ్ అంటే ఏంటి, ఆ బాక్స్ని ఓపెన్ చేసి మనం చూసినప్పుడు అక్కడ ఏమవుతుంది, కొలాప్సెస్ అండ్ ఫోర్సెస్ ద ఆబ్జెక్ట్ ఇంటూ, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్యాట్. సో అప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ని ఉండే దోస్ పాసిబుల్ స్టేట్స్, అక్కడ ఎగ్జిబిట్ అయిన కొన్ని పాసిబుల్ స్టేట్స్లోకి ఏదో ఒక స్టేట్ని చూస్ చేసుకుంటుంది. సో ఇక్కడ క్యాట్కి ఏంటి ఉన్నది 2 పాసిబుల్ స్టేట్స్, ఒకటి బతికుండడం, లేదంటే చనిపోయేవి. సో ఈ 2 స్టేట్స్లో క్యాట్ ఏం చేస్తుంది, ఒక స్టేట్ని మాత్రమే తీసుకుంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ని డిఫరెంట్ టైమ్స్ అంటే ఏంటి, మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఎక్స్పెరిమెంట్ని చాలాసార్లు చేసినప్పుడు ఏంటంటే సో కొన్నిసార్లు క్యాట్ అనేది బతికింది, కొన్నిసార్లు క్యాట్ అనేది చనిపోయింది. సో ఏంటి అక్కడ సో పాసిబిలిటీ ఏంటి, అది బతికుండొచ్చు లేదా చనిపోవచ్చు. ఏదన్నా ఒక స్టేట్ని ఆ సర్టెన్ టైంలో ఎప్పుడైతే మనం చూస్తామో ఆ స్పెసిఫిక్ కండిషన్లో అది ఒక స్టేట్ని చూస్ చేసుకుంటుంది. సో ఇదేంటి జస్ట్ థాట్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏంటి, దీని ఏదో మ్యాథమెటికల్ ప్రూఫ్ కానీ లేదా ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు. ఇది జస్ట్ ఒక థాట్. స్క్రోడింజర్ కాపెన్గైన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక థాట్ ఎక్స్పెరిమెంట్. ఎవరు, మన ఎడ్విన్ స్క్రోడింజర్ ఫిజిసిస్ట్ మనకి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ చూస్తే సో ఇక్కడ మనము అక్కడ ఏంటి, బాక్స్ ఓపెన్ చేసి చూస్తున్నాం అంటే సంథింగ్ ఏంటి, మెజర్మెంట్ కానివ్వండి, ఇది ఒక డిటెక్షన్ కానివ్వండి, ఒక అబ్జర్వర్ అనేది సంథింగ్ చూస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, రైట్ సైడ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది పార్టికల్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏ అబ్జర్వర్ లేదు, అంటే మనం ఇక్కడ ఏం డిటెక్ట్ చేయడం లేదు అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే వేవ్ నేచర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అని మనకి క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
సో బట్ క్లాసికల్ మెకానిక్స్ మనకి ఎందుకు ఈ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది అని మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. These were some of the basic introductions of quantum mechanics. We will continue our session with other concepts. Thank you.